ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నను సర్వాత్మాధికరణం అని మొదలుపెట్టాము. సర్వాత్మానుమత్యధికరణము, అనుమతి అధికరణం. సర్వాన్నం అంటే అన్ని రకాల భోజనం అని అది చెప్తున్నారు సూత్రంలో. సర్వాన్నానుమతిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్. ఈ అన్ని రకాల అన్నము తినడానికి అనుమతి, ఆజ్ఞ. ప్రాణం పోయేటప్పుడు తీసుకోవాలి. ఎప్పుడూ కాదు. అది నహవా అస్య, ఇది శృతి ఇత్యాది శృతుల ద్వారా ప్రాణం పోనప్పుడు మాత్రము మద్యం కాక తక్కిన పదార్థాలన్నింటినీ భక్షాభక్షి విభాగము లేక అందరూ భుజించవచ్చును. ప్రాణం పోతుంటే ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటువంటి వివక్ష లేకుండా సారా పద్ధతి తాకూడదు, మిగిలిన తీసుకోవచ్చు అంటాడు. చాక్రాయణ ముని ఉపాఖ్యానంలో ఆపత్కాలంలోనే ఉషస్సు చాక్రాయణుడు మావటి వాని ఉచ్చిష్టమైన మినువులు భక్షణము చూడబడుతున్నది. అది చాక్రాయణ ఉపాఖ్యానం అంటే కథ. అందులో ఆపత్కాలంలోనే ఆ ఋషి పేరు ఉషస్తి చాక్రాయణుడు. మావటి వాని ఉచ్చిష్టమైన మినువుల భక్షణము చూడబడుతున్నది. మావటివాడు తక్కువ జాతివాడు. మళ్ళీ వాడు ఎంగిలి చేశాడు. అది మామూలుగా అప్పుడు అభక్షము, కానీ ప్రాణం పోతోంది కనుక తిన్నాడు. అది ప్రాణోపాసన ప్రసంగములో నహవా ఏవం విధి కించన అనందం భవతి అని చాందోగ్యంలో చెప్తారు. ప్రాణ ఉపాసన చేసేవాడు అన్ని తినచ్చు అని, అది స్తుతి అన్నమాట. అసలు నేను అన్ని భూతములలో నుండి అన్ని ఆహారములు భోక్తను అని తెలిసిన ఈ ప్రాణోపాసకునికి ఆహారం కాదు ఒక్కటి లేదు. ప్రాణం అందరిలోనూ ఉంది, అన్ని భూతాల్లోనూ ఉంది, అన్ని జంతువుల్లోనూ ఉంది. ఈ ఉపాసకుడు అన్ని భూతాల్లో నేనే ఉన్నాను, అన్ని ఆహారాలు తినే ఆహారాలని నేనే తినేవాణ్ణి అని తెలుసుకొని ఉపాసన చేసేవాడికి ఆహారము కానిది ఒక్కటి లేదు. అంటే వాడు అన్నీ తినచ్చు అన్నట్టుగా ఇక్కడ అర్థమైంది. నహవా అస్య అనన్నం జగ్ధం భవతి నా అన్నం ప్రతిగృహీతం.
ఈ ప్రాణోపాసకుడికి తినకూడదంటూ ఏమీ లేదు అని చెప్పారు. ప్రాణం యొక్క అన్నము తెలిసి వానికి తినకూడదు దానిని తినుటనేది ఉండదు. ఇది ప్రాణానికి అన్నం అని చెప్పారు. అంతేకాని ఆ ఉపాసకుడికి అన్నం అని చెప్పలేదు. అయోగ భక్షణం ఉండదు అనినా దాని ద్వారా వచ్చి దోషం అంటదు. తినకూడని దానిని స్వీకరించడం అనేది ఉండదు. అంటే అన్ని తినచ్చు. సంశయం. ప్రాణోపాసకునికి సర్వాన్న భక్షణకు ఆజ్ఞ సమాధులే బ్రహ్మ విద్యకు అంగరూపంగా విధించినా లేక స్థుతి మాత్రమా అని. వాడు అన్నీ తినచ్చు అన్నావు, ఇది విధా అంటే తప్పకుండా అన్ని తినమని, లేకపోతే స్థుతి మాత్రమా అని. అంటే వీడు మనిషి ప్రాణోపాసన చేస్తున్నాడు, పంది బియ్య తింటుంది, వీడు తింటాడా? అందుకని ఇది స్థుతి బ్రహ్మ విద్యకు అంగరూపంగా విధించిరా లేక స్థుతి మాత్రమా? పూర్వపక్ష అంటున్నాడు బ్రహ్మ విద్యకు అంగరూపంగా సర్వాణ భక్షణ ఆజ్ఞకు విధానం గావించిరి అంటాడు. వాడు అన్ని తినచ్చు అంటాడు సిద్ధాంతం. ఈ వాక్యము సర్వాణ భక్షణ యొక్క ఆజ్ఞ కాదు. ఎందుకనగా ఆజ్ఞ విధి శబ్దభావము వలన ఈ విధి ఆ శబ్దంలో ఉండే అర్థం ద్వారా తెలుస్తుంది. ప్రాణాన్నోపాసన, ప్రాణము అన్నము, ప్రాణాన్నము, ప్రాణానికి అన్నం, ప్రాణోన్నం, ప్రాణానికి అన్నము, అది ఉపాసన చేసేవాడు. అంటే అన్ని జంతువుల్లో నేను ఉండి అన్ని నేను తింటున్నాను అని ఉపాసన చేసేవాడు. స్థుతి కొరకు అర్థవాదము, ఇది స్థుతి, దీని అర్థవాదం అంటారు. మరణ ప్రసంగం ఉపస్థితమైనప్పుడు మద్యము కాక దక్కిన పదార్థములన్నింటినీ విద్వాంసులకు అవిద్వాంసులకు అందరికీ సర్వాన్న పక్ష అనుమతి కలదు. కానీ ఆరోగ్యంగా అంటున్న వానికి కాదు. అటులనే శృతిలో చూపబడినది. మడచీహతేషు కురుష్వాటిక్యాస జాయా ఉషస్థిర చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక వాస. మటచీహతేషు, వీళ్ళు వడగళ్ళ వాన అన్నారు, మనమేమో మిడతల దండని చెప్పాము. వడగళ్ళ వాన వల్ల పంటలన్నీ పాడైపోయాయి. మటచీహతేషు అన్ని పోయాయి. కురుష్వ ఆటిక్య, కురు దేశానికి పుత్రుడు, వాడి పేరు చక్రాయణుడు, వాడి కొడుకు పేరు చాక్రాయణుడు అని దీర్ఘం అవుతుంది. చాకి చా దీర్ఘం చేస్తారు అంతే కొడుకు. కురుషు ఆటిక్య సహ జాయయ. ఆటిక్య అంటే ఆ స్త్రీ లక్షణాలు వికసించిన భార్యతో కూడి దురవస్థను పొందిన వాడై జాయ. జాయ అంటే ఆటిక్యాస జాయ, దురవస్థను పొందిన వాడై మావటని గ్రామమునందు నివసించెను. ఈ మావటివాడు ఉండే గ్రామంలోకి వచ్చాడనమాట. ఈ చాందోగ్య బ్రాహ్మణ భాగములో చాక్రాయణ ఋషి యొక్క కష్టావస్థలో మావటి వాని ఇంగిలి అయిన పుచ్చిపోయిన మినువులు యాచించి, మంచి మినువులు కూడా కావు,
ఆ పుచ్చిపోయింది. ప్రాణరక్షణార్థం తినడం. ప్రాణరక్షణార్థము ఎంగిలి అయి పుచ్చిపోయిన మినుములను తినుటానే ప్రవృత్తి చూడబడుతున్నది ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ఈ ప్రకారమైన విధి అభావం వలన, ఇది విధి కాదు, స్థుతి. ఏమిటిది స్థుతి? ప్రాణోపాసకుడు అన్నిట్లో ప్రాణంగా ఉండి అన్ని భక్షిస్తాడు అన్నది స్థుతి. అంతేగాని ప్రాణోపాసన చేసేవాడు ప్రతిదీ తిన్నాడని కాదు. విధి అభావం వలన మరియు సునకాదుల భక్షమైన అన్నము ఒకే మనిషి దేహంలో అనుభవించడం అసత్యము. కుక్క, పంది, పిల్లి ఇవన్నీ తినే మనుషుడు తినడం. అందువలన సర్వాన్న భక్షణం యొక్క ఆజ్ఞ సమాధుల వలె విద్య యొక్క అంగరూపం, విధేయం కాదు. శమము దమము బ్రహ్మ విద్యకి అంగము. అలాగా ప్రాణ ఉపాసన చేసేవాడికి సర్వాన్న భక్షణం విధి కాదురా బాబు. ప్రాణమునకు ఇది అంతయో అన్నమని చింతన చేయటకు ప్రాణ విద్య యొక్క శృతి. ఎందుకంటే అన్ని జీవుల్లో అన్నిట్లో ఉన్నది ప్రాణమే. ఆ ప్రాణమే అసనా పిపాసల ద్వారా అన్ని తింటూ ఉంటుంది. కానీ ఆయా జంతువుల అన్నం వేరు. అందుకని ఇది ప్రాణ ఉపాసన చేసేవాడికి స్థుతి బాబు అని చెప్తున్నారు. అంతేకాని విధి కాదు. అబాధాచ్య అంటే ఇది తినచ్చు, ఇది తినకూడదు అని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రాన్ని ఖండించేది ఏదీ లేదు. అబాధాచ్యం. భక్షము మరియు అభక్షముల విభాగ శాస్త్రము అబాధి. అందువలన కూడా నహవా అను మొదలగు శాస్త్రముల అర్థవాద మాత్రములు. అది నహవా ఏవం విధి కించన అనన్నం భవతి అన్నది అర్థవాదం. భక్షము మరియు అభక్షముల విభాగ శాస్త్రము అబాధితమూట వలన. అంటే బాధితము అంటే తాడు మీద పాము కనిపించింది, దగ్గరికి తీస్తే తాడుంది, పాము లేదు. అంటే ఏమిటి? పాము బాధితమైపోయింది. అలాగా ఈ భక్షాభక్షముల శాస్త్రము బాధితం అవ్వట్లేదు. సర్వాణ భక్షణ యొక్క ఆజ్ఞ స్థుతి మాత్రము. కానీ సంపూర్ణముగా ప్రాణుల హింస చేయరాదు. మా హింస సర్వభూతాన్ని అను సామాన్య శాస్త్రమునకు పశుయాగములో ఇష్టమును భావించవలేను. పశుయాగంలో ఆ జంతువు కొంచెం హృదయము, నాలుకాయ లాంటివి కోసి హవనం చేస్తారు. విశేష శాస్త్రం ద్వారా బాధ నేము కలుగుదా? సామాన్య శాస్త్రము మా హింస సర్వభూతాన్ని. కానీ పశుయాగంలో ఏదో పశువుని బలిస్తారు. అందుకని సామాన్య శాస్త్రము దాన్ని విశేష శాస్త్రము బాధిస్తోంది కదా అంటావేమో అని సిద్ధాంతి అంటున్నాడు. అట్లను సరికాదు. విశేష గతి కల చోట చెప్పు విభాగం యొక్క సిద్ధి గావించలేము. అది విశేష గతి. ఎందుకంటే ఇది యాగం. యాగంలో శాస్త్రం చెప్పింది కనుక అక్కడ
పశువుని హింస చేసినా వాడికి పాపం ఉండదు, యాగం చేస్తున్నాడు. అది వేద వీతము, శాస్త్రమే ఒప్పుకుంటోంది. అందుకనే బుద్ధుడు రాకముందు ఈ రాజులందరూ పశుయాగం చేస్తూ ఉండేవారు. వేలకు వేల పశువుల్ని యాగంలో సమర్పణ చేసేసేవారు. అప్పుడు పశువులన్నీ నష్టమైపోతాయని నాస్తిక మతాన్ని స్వీకరించి బుద్ధుడు వచ్చాడు. నాస్తికం అంటే వేదాన్ని ఒప్పుకో అంతే. వేదాన్ని ఒప్పుకుంటే మళ్ళీ పశువుల హింస చేయాల్సి వస్తుంది. ఆ పశువుల హింస ఆపడానికని నాస్తిక మతం తీసుకుని బుద్ధుడు వచ్చాడు. కానీ ఇండైరెక్ట్ గా వేదంలో చెప్పింది చెప్పాడు. ఏమిటి? హింస చేయరాదు, మా హింస సర్వభూత అనేది వేదంలో ఉంది. సత్యం వద, సత్యాన్నే చెప్పు, ఇలాంటివన్నీ. అందుకని ఇక్కడ ఏమిటి చెప్తున్నారు? విశేష గతి కలచోట చెప్పు విభాగం యొక్క సిద్ధి గావించలేము. ముందేడు చెప్పాడు, విశేష శాస్త్రం ద్వారా బాధ నియమం ఉంది అలాగా. కానీ విశేషమైన గతి ఎక్కడుందో అక్కడ ఇది సామాన్యము, ఇది దానికి బాధించే శాస్త్రం అని చెప్పలేమని ఆయన అంటాడు. ఆహార శుద్ధి వలన చిత్తశుద్ధి కలుగుననుట లోకశాస్త్ర ప్రసిద్ధమగుడిచే. ఇప్పుడు చాందోగ్యంలోనే వచ్చినట్టుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతిల్లంబే సర్వగ్రంథీనా విప్రమోక్ష అన్నాడు. ఆహారము అంటే అన్ని ఇంద్రియాలతో మనం గ్రహించేది, చూసేది, వినేది, తినేది, వాసన చూసేది, స్పర్శ చేసేది అన్నీ కూడా శుద్ధంగా ఉండాలంటాడు. శుద్ధంగా అంటే నువ్వు చేసే ఆత్మచింతనకి తోడ్పడాలి, అంతేకాని వాటికి విపరీతంగా పోకూడదు. దాన్ని ఆహార శుద్ధి అన్నాడు. అలాగే మనసుతో కూడా చెడ్డ చింతన చేయకూడదు, దాన్ని ఆహార శుద్ధి అన్నాడు. అది శుద్ధమైనప్పుడు ఆహార శుద్ధం సత్వశుద్ధి అన్నాడు. సత్వం అంటే ఇక్కడ మనస్సు. నువ్వు గ్రహించేదంతా ఆత్మజ్ఞానానికి తోడ్పడేదైతే అప్పుడే మనసు శుద్ధి చెందుతుంది. అది మనసు శుద్ధి చెందితే ఆ పరమాత్మ యొక్క చింతన నీకు ఎప్పుడూ ఉంటుంది 24 గంటలు. అది 24 గంటల్లో ఉంటే నీకు మోక్షము అని చెప్తారు. అందుకని ఆహార శుద్ధి వలన చిత్తశుద్ధి కలుగు. సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి. లోకశాస్త్ర ప్రసిద్ధం అవుడిచే ఆ విషయం కూర్చి వర్ణించే శృతికి బాధ కలుగుతాయో యుక్తము కాదు. అందుకని ఈ శృతి దీనికి బాధ ఉండకూడదు, అంటే దాన్ని తొలగించకూడదు. శాస్త్ర ప్రసిద్ధం అదే ఇక్కడ చెప్పారు. ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో దువాగ్ని స్మృతిలంబే సర్వగంధీనా విప్రమోక్ష అని చెప్తారు. ఆహారం శుద్ధంగా ఉన్నా అంతఃకరణం శుద్ధంగా ఉండదు. అంతఃకరణ ఉద్యమితో నిశ్చలం స్మరణ ఉండదు. స్మరణ కలగా అన్ని గ్రంథుల వినాశం కలుగును. గ్రంథులంటే అజ్ఞానం వలన కలిగిన
ఆపదలను, పాశములు, కింద జంతువులో ఉన్న సంస్కారములు, కామన మొదలైన ముడులు, ఈ అజ్ఞానము, ఇవన్నీ కామన, ఇవన్నీ కూడా సంస్కారాలు, ఇవన్నీ గ్రంథి అంటే ముడి. ఈ ముడులన్నీ వినాశం కావస్తాయి అంటే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఇది స్మృతిలో చెప్పారు. అంటే అభక్షభక్షము విభాగము బాధితము కాదు, అందుకనే చెప్పారు ఆహారం శుద్ధంగా ఉండాలి, అప్పుడే చిత్తశుద్ధి. అందుకనే బ్రాహ్మణుడు చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా అని. నీకు చిత్తశుద్ధి లేదు, రోజు వెళ్ళి శివుడు పూజ చేస్తావు, దానివల్ల లాభం లేదన్నాడు. అంటే ఎప్పుడు లాభం నీకు? చిత్తశుద్ధి ఉండి ఆత్మచింతన చేయడం, శివ పూజలు చేసినట్లయితే నీకు ఫలితం కనిపిస్తుంది. కానీ చిత్తశుద్ధి లేకుండా ఊరికే చేసుకుంటూ పోతుంటే దానికి ఫలితం కనిపించదు అని చెప్పారు. అభిజ స్మర్యతే, స్మృతిలో కూడా చెప్పారు నాయన అంటాడు. జ్ఞాని అజ్ఞాని అనే భేదంతో నిమిత్తం లేకుండా పెద్ద ఆపద తటస్థించినప్పుడు ఎవడైనను సర్వాన్నపక్షం కావించవచ్చును, కానీ ఇతర కాలం ముందు కాదని స్మృతులు బోధించింది. ఏ విధముగా తామరాకు నీరు అంటదో అదే విధముగా ఆ భక్షణంలో ఉత్పన్నమైన పాపం వారినంటదు అని స్మృతి. ఎప్పుడు? జీవితాత్యమాపన్నో యో అన్నమత్తి యతస్తథ లిప్యతేన పాపేన పద్మపత్రమస. ఇంకా చచ్చిపోయే కాలం వచ్చి చచ్చిపోతాడు అన్నం తినపోతే. యో అన్నమత్తి యతస్తథ, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏదో అన్నం తినేస్తాడు, అప్పుడు వాడికి పాపం అంటదు అని చెప్పారు. మద్యం నిత్యం బ్రాహ్మణో వర్జయత్, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని ముఖ్యున్నాడు, మద్యపానం చేయకూడదు అన్నాడు. మద్యపానం ఎప్పుడూ చేయకూడదు బ్రాహ్మణుడు. ఈ విధంగా అభక్షాన్నమునకు స్మృతిలో నిషేధం కలదు. ఏ తినకూడదు దానికి నిషేధం చేశారు. జ్ఞాని అజ్ఞాననే భేదముతో నిమిత్తం లేకుండా పెద్ద ఆపద తటస్థించినప్పుడు ఎవడైనను సర్వాన్నపక్షము కావించవచ్చునని స్మృతి వాక్యము. అదే చెప్పారు. జీవితాత్యమాపన్నో యో అన్నమత్తి యతస్తతః లిప్యతేన పాపేన పద్మపత్ర వివామస. ఎవడైనను ప్రాణం పోవునప్పుడు భక్షాభక్ష విచారం చేయక అన్నం భుజించవచ్చు. తామరాకును జలము అంటనట్లు వారిని పాపము అంటదు. మద్యం నిత్యం బ్రాహ్మణో వర్జేత్, బ్రాహ్మణుడు మద్యపానం ఎప్పుడూ చేయకూడదు. అభక్షాన్నమునకు స్మృతిలో నిషేధం కలదు. శబ్దాశ్చాతో అకామకారే, శబ్దాశ్చ అంటే స్వేచ్ఛగా వచ్చిన వృత్తిని నిరాకరిస్తోంది. అకామకారి తస్మాత్ బ్రాహ్మణ సురాం నపిబేత్, స్వేచ్ఛగా ప్రాప్తమైన ప్రవృత్తిని నిరాకరించడం ఇది చెప్పి. ప్రాణోపాసకునికి సర్వాన్న భక్షణ ఆజ్ఞ అర్థవాదం మాత్రము. మద్యం నిత్యం బ్రాహ్మణో మధ్యే అభక్షభక్షణం యొక్క ప్రతిబోధకము ఈ శృతి స్వేచ్ఛగా ప్రాప్తమైన ప్రవృత్తిని నిరాకరించడం చెప్పబడింది. ఇటువంటి అర్థవాద వాక్యము విధాయకము కాజాలదు. ఇది అర్థవాదం అయినా ఇది విధి కాదు. అందుకని సర్వానుభక్షం అన్నాడు వాడు, అది అర్థవాదం. అంతేగాని
ప్రతివాడు ప్రతిదీ తినొచ్చని కాదు. ఇప్పుడు సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో ఇంద్రియాలతో గ్రహించే విషయాలు అలా ఉండని, కానీ భోజన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు అంటే బజార్ నుంచి ఏది తినకూడదు అని చెప్తారు, హోటల్లో తినకూడదు అని చెప్తారు. బజార్ నుంచి ఏది తినకూడదు? వాడి జాతి తెలియదు, చేసేవాడి జాతి. వాడు పవిత్రంగా శుచిగా ఉన్నాడో అశుచిగా ఉన్నాడో తెలియదు. తర్వాత ఏమేమి కలుపుతాడో తెలీదు. అంటే బజార్లో ఈ వ్యాపారస్తులు డబ్బు కని ఇష్టం వచ్చినవన్నీ కలుపుతూ ఉంటారు. అంటే వాడు చేసేదంతా పాపం. మనం అది తింటే వాడు చేసిన పాపం మనకు వస్తుంది. అందుకని అలాగే హోటల్లో అది చేసేవాడు ఏ జాతో తెలియదు, వాడు పవిత్రుడో అపవిత్రుడో తెలియదు, వాడు ముండాకోరో మద్యపానం చేసేవాడో తెలియదు. వాడికి డబ్బు కావాలి, వాడు ఏదో చేస్తాడు. అది వీళ్ళేమో రొట్టెలు వేసుకుంటూ తింటారు. అంటే ఏమిటి? వాడు చేసిన పాపం అంతా వీడికి పోతూ ఉంటుంది. అందుకని సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. యాత్రలో తప్ప మిగిలినప్పుడు బజార్లోంచి తినడం నిషేధం. అది అందుకని ఇంకా ఏమిటి చెప్పారు? యజ్ఞదిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. ఏదైతే మనం చేస్తున్నామో అది దేవుడికి సమర్పణ చేసి తింటే మనకి ఎలాంటి పాపాలు ఉండదు. మరి దేవుడికి మనం సక్రమంగా చేసి అది నైవేద్యం పెడతాం. అందుకని ఆ నైవేద్యం పెట్టిన తర్వాత అందులో ఉన్న దోషాలు పోతాయి. అలా చెయ్యాలని చెప్తారు. అది ఇప్పుడు ఆశ్రమ కర్మాధికరణం. ఆశ్రమాలకి ఏ కర్మలు ఉన్నాయో ఏదో చెప్తారు. క్రిందటి అధికరణములో శాస్త్ర విరోధము వలన సర్వాన్న భక్షణ వచనం స్థుతి కొరకనేది. యావజ్జీవ అగ్నిహోత్రం జ్యోతి. అది ఈ నిత్యత్వ శృతికి విరోధం కలుగుట వలన యాగాదులు బ్రహ్మవిధులు సాధనలు చెప్పు శృతి కూడా సావక మాత్రము. ముందు చెప్పాం, యజ్ఞేన దానేన తపసా నాశకేన బ్రాహ్మణ వివిధిశంతి. యజ్ఞాదులన్నీ నిష్కామభావంతో చేసి వాళ్ళు జ్ఞానం పొందాలనుకుంటారు. యాగాదులు బ్రహ్మ విద్యకు సాధనలు చెప్పు స్థుతి కూడా స్థావకం. అది విధి కాదు అంటాడు వీడు. ఎందుకని? యావజ్జీవం అగ్నిహోత్రం జ్యోతి. జీవించున్నంత కాలం అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి అన్నారు. అనుదృష్టాంతం ఈ అధికరణం పూర్వాను దృష్టాంతం. ఆశ్రమల కర్మల స్థితి విచారం ఈ అధికరణంలో చేసేది. అది విషయం. సంశయం. వివిధిషా వాక్యములో విధింపబడిన కర్మలు
ఆశ్రమ పాలనకు బ్రహ్మ విద్యకు అన్నచో ఈ కర్మలు 2 సార్లు చేయవలనా 1 సారి చేయవలనా? నేను చెప్పావు విదిశ యజ్ఞేన దానేన తపస అనాశకేన. యజ్ఞం చెయ్యాలి, దానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి అని చెప్పావు. తప్పకుండాను బ్రహ్మ విద్య కావాలని, జ్ఞానం కావాలనుకుంటే ఇది ఆశ్రమ పాలన ఒకటి, తర్వాత బ్రహ్మ విద్య. విదిశ అంటే బ్రహ్మ విద్య. ఒకటి ఆశ్రమ పాలన ఒకసారి చేసి రెండోసారి మళ్ళీ బ్రహ్మ విద్య చెయ్యాలా అంటాడు. సంశయం. వివిధిషా వాక్యంలోని యజ్ఞాది కర్మలు 2 సార్లు ఆచరించో ఆశ్రమ ధర్మం యొక్క రక్షణ, బ్రహ్మ విద్యా ప్రాప్తి 2 నెరవేరును అంటాడు. 2 సార్లు చేయాలంటాడు పూర్వపక్షి. సిద్ధ పితృలోక ప్రాప్తి కొరకు శ్రాద్ధములో బ్రాహ్మణులకు భోజనం గావించదు. దాని ద్వారా బ్రాహ్మణులకు కూడా తృప్తి కలుగుతున్నది. అంటే నువ్వు పితరులకి శ్రాద్ధం పెడుతున్నావు. ఆ శ్రాద్ధంలో ఇక్కడ బ్రాహ్మణులకు తినిపిస్తున్నావు. అక్కడ పితరులకి పోతుంది, ఇక్కడ బ్రాహ్మణులు తినిపిస్తున్నారు. అంటే 2 పనులు ఒకటే కర్మ ద్వారా అవుతున్నాయి. అలాగే అటులనే విద్య కొరకు అనుష్ఠానం చే కర్మల ద్వారా ఆశ్రమ కర్మలు కూడా సిద్ధించును. ఈ స్థితిలో యజ్ఞాల అనుష్ఠానం 2 సార్లు చేయనవసరం లేదు. ఆశ్రమ ధర్మ పాలన కొరకు చే యజ్ఞాల అనుష్ఠానము నిత్యకర్మం. బ్రహ్మ విద్యకు అంగరూపంగా చేసిన కామ్య కర్మమును గాన ఇప్పుడు ఇవి నిత్యకర్మలు. ఏమిటి? ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉండి అగ్నిహోత్రం ఇలాంటి చేయడం నిత్యకర్మలు అంటారు. మరి వీటిని నువ్వు బ్రహ్మ విద్యకని చేస్తే అది కామ్యకర్మ అవుతుంది అంటాడు. కనుక ఉభయ విధులు యజ్ఞాలు అనుష్ఠానం ఒకేసారి చేస్తే పూర్ణమవును. ఆశ్రమంలో ఉండే ఆశ్రమ కర్మలు చేసి తీరా, వాటిలో నిత్య కర్మలు ఉన్నారు. నిత్య కర్మలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అదే కర్మ నువ్వు అనాసికేది నిష్కామభావంతో చేస్తే అది బ్రహ్మ విద్యకి అంగం అవుతుంది. ఏ విధముగా ఖాదిరి కలపతో యూపస్తంభము చేసిన యజ్ఞసిద్ధి అగును, మరియు వీర్యాభివృద్ధి ఫలము కూడా సిద్ధించును. ఖాదిరి అంటే ముందు చెప్తాం, తమలపాకుల్లో వేసుకునే కవిరి. అది ఆ చెట్టు నుంచి తీస్తారు, రసం దాని వెంట పడతారు. ఆ చెట్టు కర్రతో చేసిన యూపస్తంభం. యూపస్తంభం అంటే యజ్ఞంలో ఆ జంతువుని బలిస్తారు, దానికన్నా ఒక స్తంభం ఉంటుంది. అది ఈ కదిరి చెట్టుతో స్తంభం చేస్తే కలపతో యజ్ఞసిద్ధి అగును. నువ్వు ఆ కవిరి కలపతో చేసావు గనక నీకు శక్తి కూడా పెరుగుతుంది. ఒకటి యజ్ఞం సిద్ధమైంది, ఇంకోటి శక్తి వచ్చింది. 2 వర్షముల బలముతో ఒకేసారి ఖాదిరి యూపము నిత్య కర్మానుష్ఠానంలో మరియు కామ్యకర్మలోనూ ఉపయోగించరు. ఒకటే కర్మ, అది నిత్య కర్మలోనూ ఉంది, కామ్యకర్మ. వీర్యాభివృద్ధిని కోరువాడు ఈ చండ కల్పన అంటే కవి కల్ప ఉపయోగించాలి అంటారు. అదే విధముగా వివిధ వాక్యంలో విహితమైన యజ్ఞాదుల అనుష్ఠానం ఒకేసారి చేసిన
రెండు ప్రయోజనం సిద్ధం. ఇక రెండు ప్రయోజనాలు ఏమిటి? ఒకటి, ఆశ్రమ కర్మలో ఉన్న నిత్య కర్మలు అవి తప్పకుండా చేసి తీరాలి. అదే నిష్కామభావంతో చేస్తే ఇది ఆశ్రమ కర్మ అయింది అంటే బ్రహ్మజ్ఞానానికి ఉపయోగము అయింది అని చెప్పారు. అది ఇప్పుడు వైయాసక న్యాయమాలు. విద్యార్థం ఆశ్రమార్థం చ ద్విప్రయోగో అథవా సకృత్. ఒకటి బ్రహ్మజ్ఞానానికి, ఇంకోటి ఆశ్రమ ధర్మము. కనుక 2 సార్లు చెయ్యాలా ద్విప్రయోగం అథవా సకృత్, ఒకటేసారి చెయ్యాలి. ప్రయోజన విభేజన ప్రయోగోపి వివిద్యతే. 2 ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని కర్మలు కూడా 2 సార్లు చేయాలి అంటాడు పూర్వపక్షి. శ్రాద్ధార్థ భుక్త్యా తృప్తి స్యాద్ విద్యార్థేన ఆశ్రమస్తథా అనిత్య నిత్య సంయోగ ఉక్తిభ్యాం ఖాదిరే మతః. ఇప్పుడు పితరులకన్నా శ్రాద్ధం చేస్తున్నావు. ఆ శ్రాద్ధంలో ఏం చేశావు? బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టావు. ఇటు బ్రాహ్మణులు తృప్తి చెందారు, అక్కడ పితరులు తృప్తి చెందుతారు. పితరులు భావమిచ్చంది దేవాః, వాక్యమిచ్చంది పితర, శబ్దమిచ్చంది పితర. ఈ పితరులు నువ్వు ఎంత అన్నం పెట్టావు, ఏం పెట్టావు చూడచ్చు. ఆ మంత్రాలు సమంగా ఉచ్చారణ చేసావా లేదా చూస్తాక అంతే. శబ్దమిచ్చంది పితర, భావమిచ్చంది దేవా. దేవతలు కూడా నువ్వు ఎంత నైవేద్యం పెట్టావు, అది ఎంత ఖరీదు అది చూడట్టు. నీ భావం ఏమిటో అది చూస్తాను. నీ భావం బాగుంటే కొంచెం నైవేద్యం పెట్టినా దేవుడు తృప్తి చెందుతాడు. అందుకని విదురుడి భార్య భావంతో అరటిపండు తొక్కించినా దేవుడు తినేశాడు. భావం మారింది, లోపల బుద్ధి ఇచ్చినా ఉమ్మేశాడు. అందుకని ఇక్కడ భావం ఇచ్చింది దేవా, శబ్దం ఇచ్చింది పితర. పితరులు నువ్వు ఏం పెట్టావన్న చూడరు, మంత్రాన్ని సమంగా ఉచ్చారణ చేశారా బ్రాహ్మణ్ లేదా ఇంతే చూస్తారు. అంతే వాళ్ళకి కావాల్సింది. నువ్వు ఊరికే నీళ్ళు పోయి లేకపోతే కొన్ని నువ్వులు పడేయి చాలు. మంత్రాలు సక్రమంగా ఉంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కానీ ఏదో కొంచెం నీళ్ళో నువ్వులో ఏదో ఒకటి లేకపోతే ఏదో పిండో ఏదో ఒకటి సమర్పణ చెయ్యాలి. అందుకని శ్రాద్ధార్థ భుక్త్య, శ్రాద్ధం కానీ చేస్తున్నావు, పితరులు తృప్తింటారు, బ్రాహ్మణులు కూడా తృప్తింటారు. విద్యార్థేన ఆశ్రమస్థత, అది అలాగే నువ్వు చేసేటువంటి యజ్ఞదాన తపస్సులు అది బ్రహ్మ విజ్ఞానానికి ఉపయోగపడతాయి, ఆశ్రమకర్మలో అవుతాయి. ఒకటేసారి చేస్తే 2 ఫలితాలు వస్తాయి. అనిత్య నిత్య సంయోగ ఉక్తిభ్యాం ఖాదిరే మతః. ఏ విధంగా అయితే కాదిరం కవిరి చెట్టు యొక్క కలపతో చేసినటువంటి యూప స్తంభం
ఉంటే ఇటు వీర్యాభివృద్ధి, నీకు శక్తి పెరుగుతుంది, అటు యజ్ఞం అవుతుంది. అందుకని ఒకటేసారి చేస్తే చాలు నాయన, ఈ యజ్ఞ యాగాదులు 2 సార్లు చేయక్కర్లేదు. యజ్ఞము, తపస్సు, దానం ఒకసారి నిత్యకర్మకి, ఇంకోసారి బ్రహ్మ విద్యకి అనక్కర్లేదు. ఒకసారి చేస్తే చాలు. కానీ అది కామ్యకర్మ కాకూడదు, నిష్కామ కర్మ కావాలి. అది శ్లోకంలో చెప్పారు. విద్య కొరకు, ఆశ్రమం కొరకు 2 సార్లు కర్మానుష్ఠానం చేయవలైనా, లేక ఒకసారి అనుష్ఠానం చేయవలైనా, ప్రయోజనములు భిన్నమవుట వలన ప్రయోగములలో కూడా ప్రయోజనం భిన్నం, ఫలితం. అందుకని ప్రయోగం అంటే కర్మ, భేదము ఉండవలేను ఉంటాడు. అనగా కర్మలు 2 సార్లు ఆచరింపవలేను పూర్వపక్షం. సిద్ధాంతం ఒకేసారి ప్రయోగం చేయవలేను. ఏ విధంగా శ్రాద్ధం కొరకు బ్రాహ్మణులకు భోజనములు గావింతురో వారి తృప్తి కూడా ఇచ్చు. విద్య కొరకు అనుష్ఠానము గావించు కర్మ ఆశ్రమం కూడా అవును. అది నువ్వు నిష్కామంతో కర్మ చేస్తున్నావు, ఆశ్రమ కర్మ అవుతుంది, విద్యకి తోడ్పడు. ఖాదిరో యూపో భవతి, ఖాదిరం వీరికామసి యూపం కుర్వీత. వీరికామం శక్తి ఎవరికి కావాలో వాడు యజ్ఞంలో కవిరి చెట్టు కలుపుతో యూపస్తమం చెయ్యాలి. నిత్య కర్మ అనుష్ఠానము మరియు కామ్యకర్తృత్వము స్వీకరించింది. ఇక్కడ కర్మలు చేస్తున్నాడు, కామ్యకర్మ అవుతుంది. ప్రకృతంలో విద్యార్థమై ఆచరించిన నిత్యకర్మలు కూడా అగ్నిహోత్ర రూపములు ఒకటి వలన అనిత్యత్వము కలగదు. నిత్యత్వ అనిత్యత్వములకు విరోధం లేదు. అంటే నువ్వు నిత్యకర్మ చేస్తున్నావు, ఆ నిత్యకర్మ ఆశ్రమకర్మ చేసి తీరాలి. అది అగ్నిహోత్ర రూపం. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటి ఇవి చేయడం మూలాన నీకు ఫలితం వస్తుంది. కానీ నిష్కామభావంతో చేస్తే అదే నీకు జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. రెండింటికి ఒకటే. అంటే ఒకసారి నువ్వు చేసితే అది వివిధిష కనుక్కొని, జ్ఞానాన్ని కనుక్కొని కర్మ కాదు, కర్మ చేయలేదు అనిత్యం అనుకోకర్లేదు. అంటే 2 సార్లు చేయక్కర్లేదు. అయ్యో వివిధిషాకి చేశాను, ఆశ్రమ విహిత కర్మ చెయ్యలేదు అనుకోకర్లేదు. అనిత్యం కాదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, వివిధిషా వాక్యములో విద్యకు కారణము ఏ కర్మలు విహితమో అవే కర్మలు ఆశ్రమ ధర్మ రూపముగా పూర్వకాండలో విహితము. వివిధిషా వాక్యం బ్రాహ్మణ యజ్ఞేన దానిన తపస అనాశకేన వివిధిషంతి. అది ఇది విద్యకి, బ్రహ్మ విద్యకి ఏవైతే కర్మలు చెప్పారో అవే ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పారు. అందువలన వాని ప్రయోజనము 2 ప్రకారములుగా ఉండుడితే అనుష్ఠానం 2 మార్లు చేయవలను. ప్రయోజనం 2 సార్లు ఉంది కనుక 2 సార్లు చెయ్యాలంటే
అప్పుడు సిద్ధాంతం ఏ విధంగా సాధ్యముగా బ్రాహ్మణులకు భోజనములు గావింతురో వారికి తృప్తిని కూడా ఇచ్చింది, సాధ్యం కూడా అయింది కర్మ. అదే విధముగా విద్య కొరకు అనుష్ఠానం గావించు కర్మ ఆశ్రమను కూడా పనికి వచ్చును. నువ్వు యజ్ఞము, దానము, తపస్సు, వివిధిష జ్ఞాతి విచ్చ తెలుసుకోవాలని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని చేస్తున్నాం. అది ఆశ్రమకర్మ కూడా అవుతుంది. ఏ హాని లేదంటాడు, ఏ విధమైన హాని లేదు. విద్య కొరకు చేయ కర్మ కామ్యకర్మ, ఆశ్రమ కొరకు చేయ ధర్మభూత కర్మ. విద్యకని చేస్తున్నాం, అందులో కోరిక ఉంది, వివిధిష బ్రహ్మజ్ఞానం కావాలని. ఆశ్రమకర్మ ఏమిటి? అది చేసి తీరాలి, కర్మభూతం. నిత్యము దాన్ని ఒకేసారి ప్రయోగించిన నిత్యానిత్యత్వం విరోధం కలుగును కదా. అది ఒకటేసారి చేస్తే విరోధం వస్తుంది కదా అంటాడు. ఈ ప్రశ్న సరిగా శృతుల బలముతో ఒకే కర్మలో రెండు ప్రయోజనం ఇచ్చును. శృతి చెప్తోంది కనుక ఒకే కర్మ రెండు ప్రయోజనాలు ఇస్తుంది. కాదిరో యూపో భవతి, ఇటు యజ్ఞము అవుతుంది, అటు శక్తి వృద్ధి అవుతుంది. ఖాదిరం వీరి కామసు యూపం కుర్వీత, ఖదిర కల్పతో యూపం చేయడం. వీర్యాభివృద్ధిని కోరువాడు ఖదిర కల్ప ఉపయోగించవలేను. అది ఇత్యాది స్థలములలో వచన భేదము ద్వారా నిత్యత్వము మరియు కామ్యత్వము స్వీకృతం. నిత్యత్వం అంటే కర్మ చేసి తీరాలి వాడు, అది నిత్యకర్మ. కామ్యత్వం వీర్యాభివృద్ధి, అటులనే ప్రకృతిలో కూడా తెలుసుకోనవలేను. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాడు. ఏటది? దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో చేత అన్నారు. ఈ దశపూర్ణమాస యాగం ద్వారా స్వర్గం కావాలనుకున్న వాళ్ళు యజ్ఞం చెయ్యాలి. అసలు ముందు ఎవడైతే నిత్యాగ్నిహోత్రో వాడే దశపూర్ణమాసాలను చెయ్యాలి. సరే, స్వర్గానికని యాగం చేస్తున్నాడు, మధ్యలో వాడికి మళ్ళీ డబ్బు కావాలనేది ఇచ్చి వచ్చింది. అంటే పూర్వకాలంలో డబ్బు పశువులే కనుక ఆవులు, ఎంతమంది ఎన్ని ఆవులు ఉంటే అంత పాడి అంత ధనము ఇవ్వాలి. దాన్ని పశుకామ అంటారు. ఎవరికైతే ఇలాగా మధ్యలో కోరిక దొరికిందో ఆ యజ్ఞంలో పాత్ర ఉంటుంది నీళ్ళు తీసుకురావడానికి. ఆ పాత్రను వదిలిపెట్టి గోదోహన పాత్ర, అంటే ఏ పాత్రలో నువ్వు పాలు పెడుతున్నావో దాంతో నీళ్లు తీసుకురా. ఇంత మాత్రంతో నీకు అక్కడ స్వర్గము దొరుకుతుంది, ఇక్కడ నీకు పశుకాము డబ్బు దొరుకుతుంది. అలాగే అటు యజ్ఞం అవుతుంది, దివ్యం అవుతుంది. అలాగే ఇక్కడ ఏం చెప్పారు? ఖాదిరం ఉంటే రెండు వస్తాయి. అంటే వీతత్వాచ్య ఆశ్రమకర్మాపి. వీతత్వాచ్య చ అంటే ఇక్కడ తూ అర్థం చెప్పాలన్నాడు. అంటే రెండుసార్లు చేయాలన్నామే సరికాదు. ముముక్షు కాని వాడు ఆశ్రమకర్మం తప్పక అనుసరించవరండి. ఇందులో కనుక యావత్ జీవమగ్నిహోత్రం జ్యోతి, ఎవడికైతే మోక్షకి ఇచ్చలేదో వాడు ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉండాలనుకున్నాడో వాడు అగ్నిహోత్ర కర్మ చేసి తీరాలి. వీతత్వాచ్య ఆశ్రమ కర్మాపి.
వివిధ వాక్యములు చెప్పిన వివక్షార్థము అసిద్ధమగును. ఎప్పుడు నువ్వు యజ్ఞాలు చెయ్యాలని చెప్పావు గనక ఆ పూర్వపక్షి అంటాడు యజ్ఞేన దానిన తపసా నాశకేనని చెప్పావు, అది కుదరదు అంటాడు. ఎందుకని? నువ్వు ఆశ్రమంలో ఉన్నావు కనుక జీవించుతారు కాదు కర్మ చెయ్యాలన్నాడు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి బ్రహ్మజ్ఞానానికి అని చెప్తే ఎలా కుదురుతుంది? కుదరదంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతం అన్నాడు, అలా కాదురా బాబు, ఈ నిత్య కర్మలు విద్యాసిద్ధి కూడా అవుతుంది. సర్వాపేక్షాచ యజ్ఞాన్ని శృతే రసవత్. అంటే తమ తమ ఆశ్రమములు తత్వజ్ఞానము సాధనలు నిశ్చయింపబడినది. ఆ కర్మలను ముక్షు కాని వాడు అనుష్ఠించవలైనా లేదా? ఇప్పుడు ఆయా కర్మలు వేద విహిత కర్మలు ప్రతి ఆశ్రమానికి చెప్పారు. అవి తత్వజ్ఞానానికి సాధన అన్నారు. ఎలాగా అంటే కర్మలు చేసినప్పుడు నీకు పాపం అంటదు. కర్మలు చేయకుండా కూర్చున్నావు అనుకో, నిషిద్ధ కర్మలు చేసి కూర్చుంటావు, అప్పుడు నీకు పాపం అంటుకుంటుంది. అందుకని అంతఃకరణ శుద్ధి అయ్యి కర్మల ద్వారా వివేకం వైరాగ్యం పెరిగి జ్ఞాన మార్గంలోకి వస్తాం. అందుకని తత్వజ్ఞానానికి సాధన అని చెప్తారు. ఇప్పుడు వీడంటాడు వాడికి మోక్షం అక్కర్లేదు, వాడు కర్మ చెయ్యాలా వద్దా అంటే తప్పకుండా చెయ్యాలి. వివిధించి అనే వాక్యం ద్వారా ఆశ్రమ కర్మలు విద్య కొరకు సాధనములుగా విధించని స్వీకరించి విద్యాబలము మోక్షేచ్ఛ లేని వారు, సంసార బలమును కోరువారు, అవు ముముక్షులు కానివారు అనుష్ఠానం చేయడం అవసరం లేదంటారు. ఎవరికైతే మోక్షం కావాలో వాడు చెయ్యాలి, మోక్షం అక్కర్లేని వాడి కర్మ చేయక్కర్లేదంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం ఆశ్రమ మాత్రలో నిష్ట కలవారు, ముముక్షులు కాని వారు కూడా ఆశ్రమ కర్మ చేయగలరు. ఆశ్రమ కర్మ చేయకపోతే పాపం వస్తుంది, నిషిద్ధ కర్మ చేసి కూర్చుంటారు. యావజ్జీవం అగ్నిహోత్రం జ్యోతి. గృహస్థుడిగా ఉన్నవాడు జీవించినంతకాలం అగ్నిహోత్రం కర్మ చేయాలి, జీవించినంతకాలము అగ్నిహోత్ర కర్మ చేసాడు. ఈ వాక్యం ద్వారా జీవన పర్యంతము అగ్నిహోత్రం చేయడానికి విధానం కలదు అన్నాడు. అది అందుకని నీకు మోక్ష లేదు కదా అని కర్మల్లో పెట్టకూడదు. అది చెప్తారు. సహకారిస్తేనచ విద్యను ఉత్పత్తి చేయడంలో సహకారముగా చిత్తశుద్ధి ద్వారా కర్మ కారణం అవుతుంది. ఇప్పుడు చెప్తాను ఏమిటి? విహిత కర్మలు చేస్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి అయ్యి వివేక వైరాగ్యాలు పెరుగుతాయి, అది విద్యాంగం అవుతుంది. అందువలన విద్యాంగం అవడం వలన నిత్యకర్మ అనుష్ఠానం అవశ్యము చేయవలేను. యజ్ఞాది శృతి విద్యాంగ రూపంగా దాని విధానం చేస్తున్నది. యజ్ఞాది శుద్ధి అంటే యజ్ఞాన తానంత తపసానాశకే, ఇది విద్యకు అంగము అని చెప్పారు. ఆశ్రమ కర్మలలో విద్యా సాధనం లేదు కదా. కేవలం ఆశ్రమ కర్మల్లో మోక్షత్వం లేదు అన్నట్లు కదా. తమేతం వేదాన్ని వదిలిన బ్రాహ్మణ అనగా పరమాత్మను బ్రాహ్మణులు వేదవాక్యం ద్వారా తెలుసుకుంటూ ఇచ్చి కలిగిందరు. చిత్తశుద్ధి ద్వారా విద్యకు సహకారం. నిత్యకర్మలు చేస్తూ ఉంటే
బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు అదే బ్రహ్మ విద్యకే సహకారం అవుతుంది. చిత్తశుద్ధి ద్వారా విద్య సహకార రూపంగా యాగాలను స్వీకరించడంలో ఏ విధమైన విరోధము లేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం